వెల్కమ్ టు రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం మాన్స్టర్ సిరీస్ యొక్క పార్ట్ 11 చూడబోతున్నాం. ఒకవేళ మీరు ముందు 10 పార్ట్స్ చూడనట్లయితే వాటి లింక్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో లీ కెమెరాలో జీనా గురించి ఫోన్ లో మాట్లాడుతున్న బాబీని చూసి వెంటనే జీనాని తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోమని, అక్కడ తన ప్రాణాలకు రిస్క్ ఉన్నదని చెప్తాడు. పార్ట్ 11 స్టార్టింగ్ లో జీనా ఆండ్రూతో మన ప్రాణాలు ఇక్కడ ప్రమాదంలో ఉన్నాయని చెబుతుంది. అప్పుడు వాళ్ళు వెంటనే రూమ్ డోర్ లాక్ చేస్తారు. ఆండ్రూ అక్కడ ఒక కిటికీని చూస్తాడు. డాక్టర్ డోర్ నాక్ చేస్తాడు, కానీ ఓపెన్ చేయకపోవడంతో డౌట్ వచ్చి తన దగ్గర ఉన్న కీతో ఓపెన్ చేయగా రూమ్ లో ఎవరు ఉండరు. అప్పుడు డాక్టర్ గార్డ్స్ తో వాళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా ఆపమని చెప్తాడు. కానీ వాళ్ళు అప్పటికే గేట్ దగ్గర సెక్యూరిటీ చెక్ కూడా క్లియర్ చేసి వెళ్లిపోతారు. కానీ సెక్యూరిటీ గార్డ్ కి వాళ్ళు వెళ్లిపోయాక ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళని వెళ్ళగనీయకుండా ఆపమని. అక్కడి నుండి బయటికి వచ్చాకే జీనా ఊపిరి పీల్చుకుంటుంది. డాక్టర్ వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అని వస్తుండగా ఆండ్రూ ఆల్రెడీ అక్కడ ఉన్న కార్ టైర్ పంచర్ చేసి ఉంటాడు. అప్పుడు అతను వేరే కార్ ను తీసుకురమ్మని చెప్పి వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తాడు. దారి మధ్యలో జీనా అండ్ ఆండ్రూ వెళ్తున్న కార్ లో పెట్రోల్ అయిపోతుంది. సో వాళ్ళు పెట్రోల్ బంక్ కు వెళ్లి డిక్కీ ఓపెన్ చేయగా అందులో సాక్షి ఉంటాడు. అంటే వాళ్ళు అతన్ని రక్షించారన్నమాట. సాక్షి నేను బాత్రూమ్ కి వెళ్ళాలి అని చెప్పి బాత్రూమ్ కి వెళ్తాడు. ఫ్రెండ్స్, అంతలో బాబీ అక్కడికి వచ్చి డాక్టర్ తో ఫోన్ లో మీరు అతన్ని ఎలా వెళ్ళనిచ్చారు అని అరుస్తూ వాళ్ళు ఏ దారిలో వెళ్లారా అని అడిగి డీటెయిల్స్ తెలుసుకొని నేను కూడా అదే దారిలో ఉన్నాను అని అంటుండగా అప్పుడే సాక్షి బాత్రూమ్ నుండి బయటకు వస్తాడు. బాబీ అతన్ని చూసి ఫోన్ లో డోంట్ వరీ, నేను అతన్ని చూశాను, మిగతాది నేను చూసుకుంటా అని అంటాడు. దాంతో సాక్షి భయపడి పారిపోయే ప్రయత్నంలో ఒక కారు కింద పడి చనిపోతాడు. అప్పుడు బాబీ జీనా ఇంకా ఆండ్రూలను పట్టుకుని మీరు అతని లాయర్సా, నేను మిమ్మల్ని ప్రశ్నించాలి అని అంటాడు. అప్పుడు ఆండ్రూ నేను ఒక కాల్ చేయాలి అంటాడు. బాబీ నవ్వుతూ నువ్వు ఎవరికైనా కాల్ చేసుకో, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అంటాడు. కానీ ఫ్రెండ్స్, ఆండ్రూ జేజే పేరు చెప్పి మాట్లాడినప్పుడు బాబీ అయితే మిమ్మల్ని జేజే పంపాడా అని షాక్ అవుతాడు. తర్వాత సీన్ లో బాబీ, నేథన్, జేజే మరియు అతని బాడీ గార్డ్ కూర్చొని ఉంటారు. అప్పుడు బాబీ జేజేని వాళ్ళిద్దరిని హాస్పిటల్ కి ఎందుకు పంపావు అని అడుగుతూ ఆ సాక్షి దగ్గర నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు, అది ఏంటో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు జేజే బాబీతో నాకు నీ మీద నమ్మకం లేదు, ఎందుకంటే కెన్యా హస్బెండ్ తో ఆ సాక్షి T9 గురించి చెప్తుండగా అతను తన మొబైల్ తో మొత్తం వీడియో రికార్డ్ చేశాడు. కానీ ఆ మొబైల్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు, సో అది ఎక్కడ ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు బాబీ ఏంటి మొబైలా అని ఆశ్చర్యంగా ఏమీ తెలియనట్టే అడుగుతాడు. కానీ ఫ్రెండ్స్, ఆ మొబైల్ ని బాబీ ఎవరికి తెలియకుండా తన సేఫ్ లో దాచాడు. జేజే నా ఏజెంట్స్ కెన్యాని ఫాలో చేస్తున్నప్పుడు నువ్వు ఆ సాక్షిని చంపబోతున్నట్టుగా తెలిసింది, కాబట్టి నాకు నీపై అనుమానం వచ్చి నేను వాళ్ళిద్దరిని నీ నిజ స్వరూపం తెలుసుకోవడానికి పంపాను అని అంటాడు. కానీ బాబీ నేను ఇదంతా నీకోసమే చేశాను అని నేథన్కి చెప్తాడు. తర్వాత బాబీ కోపంగా నువ్వు నా పనిలో జోక్యం చేసుకోవాలి అని అనుకుంటే నీ అంతు చూస్తా అంటూ కోపంతో పళ్ళు కొరుక్కుంటూ బాత్రూమ్ కి వెళ్తాడు. ఫ్రెండ్స్, నేథన్ జేజేతో బాబీ నాతో చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు, అతని గురించి నువ్వు తప్పుగా ఆలోచించుకు అని అంటాడు. జేజే అతని బాడీ గార్డ్ ని చూస్తాడు. అతను అర్థం చేసుకుని లేచి బాత్రూమ్ కి వెళ్లి బాబీకి వార్నింగ్ ఇవ్వడానికి వస్తాడు. కానీ అతను జేజే బాడీ గార్డ్ పై అటాక్ చేస్తూ ఉండగా బాడీ గార్డ్ రివర్స్ లో దాడి చేస్తూ నేను ఇంతకు ముందు క్రిమినల్ స్క్వాడ్ లో పనిచేశాను, మీలాంటి వేలాది మంది గ్యాంగ్స్టర్లను చంపాను, ఇంకోసారి జేజే జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత జీనా మరియు ఆండ్రూ కేఫ్ లో కూర్చొని ఉంటారు. అప్పుడు లీ ఫోన్ చేసి నువ్వు బాగానే ఉన్నావా అని జీనాని అడుగుతాడు. జీనా నేను బాగానే ఉన్నాను, అయినా నువ్వు నా గురించి ఎందుకు ఇంత ఆందోళన పడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు లీ ఎందుకంటే నేను నీకు అప్పిచ్చాను కాబట్టి, నీకేమైనా అయితే అది ఎవరిస్తారు అని లీ అంటాడు. జీనా సైలెంట్ గా కాల్ కట్ చేస్తుంది. ఆండ్రూ జీనాతో ఒక విషయం చెప్పు, హాస్పిటల్లో మీ ప్రాణాలకి ముప్పుందని లీ చెప్పాడా అని అడుగుతాడు. అప్పుడు జీనా అవును అని అంటుంది. ఫ్రెండ్స్, అప్పుడు లీకి ఎలా తెలుసు అని ఆండ్రూకి డౌట్ వస్తుంది. ఈ విషయం జేజేకి చెప్తాడు. అప్పుడు జేజే అతనికి ఎలా తెలిసింది అని షాక్ అయ్యి బాబీ ఎవరో తన ఆఫీసులోకి వచ్చాడు అని, అతని మనుషులు ఆ వ్యక్తిని కడుపులో పొడిచారని చెప్తుండగా విన్నాను, ఆ వ్యక్తి లీ కాదు కదా అని అంటూ నువ్వు ఒక పని చేయి, రేపు ఆఫీస్ కు వెళ్లి లీ శరీరంలో ఎక్కడైనా గాయం ఉందా అని చెక్ చేయి అని ఆండ్రూకి చెప్తాడు. జీనా చాలా సాడ్ గా ఉంటుంది, ఎందుకంటే కెన్యా చెప్తున్నది నిజమని తనకు తెలుసు. కానీ ఆమె కెన్యాకు హెల్ప్ చేస్తే డోడో గ్రూప్ కి వ్యతిరేకంగా వెళ్లవలసి ఉంటుంది, దాంతో ఆమె జాబ్ పోగొట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జీనా కెన్యా ఫోన్ లో సాక్షి నుండి వచ్చిన కాల్ ని డిలీట్ చేసి కింద పడిపోయిన మీ ఫోన్ ని తిరిగి ఇవ్వడానికి వచ్చాను అని చెప్తుంది. ఫ్రెండ్స్, తర్వాత జీనా లీకి కాల్ చేసి నాకు మనసు ఏం బాలేదు అని డ్రింక్ చేయడానికి పిలుస్తుంది. లీ కూడా ఆమెను బార్కి తీసుకెళ్లి డ్రింక్స్ ఇప్పిస్తాడు. ఫ్రెండ్స్, జీనా డ్రింక్స్ తీసుకుంటూ చాలా ఎమోషనల్ అవుతుంది. జీవితంలో మనం ఎప్పటికీ సత్యం కోసం పోరాడలేమా, మనం నిజం చెప్పడం ఎందుకు చాలా ఖర్చుతో కూడుకున్నది అని ఏవేవో మాట్లాడుతుంది. కానీ లీకి ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. సో అతను జీనాను కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె ఎక్కువగా తాగి మత్తులో లీ భుజం మీద పడుకుంటుంది. ఆమెను ఇంటికి తీసుకెళ్తుండగా ఆండ్రూ వచ్చి నేను ఆమెను ఇంటికి తీసుకెళ్తాను అని అంటాడు. అప్పుడు లీ ఆమెకి డ్రింక్ నేను ఇచ్చాను, సో నేనే తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు. ఫ్రెండ్స్, అలా వాళ్ళిద్దరూ గొడవ వేసుకుంటూ జీనాని కింద పడేస్తారు. అప్పుడు జీనా యొక్క పోలీస్ ఫ్రెండ్ తనని పైకి లేపి జీనా నాకు మెసేజ్ పంపడం మంచిదైంది అని వాళ్ళిద్దరిని తిట్టి జీనాని తీసుకెళ్తాడు. అప్పుడు ఆండ్రూ లీతో మనమిద్దరం తాగుదాం రా అని అంటాడు. కానీ లీ నేను నీతో ఎందుకు తాగుతాను అని వెళ్ళిపోతూ ఉంటే ఆండ్రూ లీ చేతిని పట్టుకున్నప్పుడు లీ గాయం నొప్పిగా అనిపించి పొట్టపై చేయి పట్టుకుని నన్ను వదులు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఆండ్రూకి లీ పై అనుమానం వస్తుంది. లీ ఆఫీస్ లో గ్రే అనే వ్యక్తి నువ్వు రాషి డేటింగ్ చేస్తున్నారా
అని అడుగుతాడు. అప్పుడు లీ మా మధ్య అలాంటిది ఏమీ లేదు అంటూ అయినా ఇదంతా నువ్వెందుకు అడుగుతున్నావు అని అంటాడు. అతను సిగ్గుపడుతూ నేను రాషీతో ప్రేమలో ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు లీ డోంట్ వరీ, నేను ప్రేమికులను కలపడంలో ఎక్స్పర్ట్, నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను అని అంటాడు. ఫ్రెండ్స్, అప్పుడే షెరిల్ కాఫీ తాగుతూ వచ్చి లీ షర్ట్ పై పోసేసి సారీ చెప్తూ క్లీన్ చేసే సాకుతో ఆమె లీ షర్ట్ పైకి లేపి అతను పొట్ట చుట్టూ కట్టు ఉండడం చూసేస్తుంది. వాస్తవానికి ఆమె అలా కావాలనే చేసింది, ఎందుకంటే ఫ్రెండ్స్ ఆండ్రూ లీ కడుపులో ఏదైనా గాయం ఉందో లేదో చూడడానికి ఆమెను పంపాడు. ఫ్రెండ్స్, తర్వాత ఆమె ఆండ్రూతో అవును అతను పొట్టపై గాయం ఉందని చెప్తుంది. అప్పుడు అతను వెంటనే జేజేకి కాల్ చేసి 100% బాబీ ఆఫీస్ లోకి వెళ్లడానికి ట్రై చేసింది లీనే అని చెప్తాడు. మరోవైపు జేజే బాడీగార్డ్ కూడా లీ గురించి ఆరా తీయగా అతను బాబీ క్లబ్ లో ఒక బార్ టెండర్ గా వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది. అప్పుడు జేజే బాడీగార్డ్ సార్ లీ చాలా తెలివైన వాడిగా కనిపిస్తున్నాడు, అతన్ని మనతో చేర్చుకుంటే మనకి చాలా మంచిది అంటాడు. దానికి జేజే తెలివైన వాళ్ళకి మనం ఎప్పుడు దూరంగా ఉండాలి, అలాగే అతను బాబీని ఎందుకు ఫాలో చేస్తున్నాడో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అంటాడు. ఫ్రెండ్స్, నీల్ కిమ్మీతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో నిల్చున్న వ్యక్తి చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు, కానీ అతను ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాబట్టి డబ్బుతో అతన్ని ఎలాగో కొనగలం అని అంటాడు. కానీ కిమ్మీ అది తప్పు కదా అని అనడంతో నీల్ రాజకీయాల్లో డబ్బు ఇప్పుడు అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది, సో రాజకీయాల్లో ఇదంతా తప్పేమి కాదని అంటాడు. ఫ్రెండ్స్, నీల్ ప్రతిపక్షంలో నిల్చిన ఆ క్యాండిడేట్ ని ఇంటికి పిలిచి నీకు చాలా అప్పులున్నాయని విన్నాను, నువ్వు కనుక నామినేషన్ విత్డ్రా చేసుకుని నా కూతురికి మద్దతిస్తే నీ అప్పు మొత్తం నేను తీరుస్తాను అని అంటాడు. కానీ ఫ్రెండ్స్, అతను నిజాయితీ కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు, సో మీరు నన్ను డబ్బుతో కొనలేరని గుర్తుంచుకోండి అని అంటాడు. అయితే నీల్ మొత్తం అమౌంట్ చెప్పినప్పుడు అతని నిజాయితీ గాలిలో కలిపేసి ఒక్కసారిగా నోరు తెరుస్తాడు. దాంతో నీల్ టైం తీసుకుని ఒకసారి ఆలోచించండి అని అంటాడు. ఫ్రెండ్స్, పెన్నీ కూడా అక్కడే ఉంటుంది, అన్ని విషయాలు వింటుంది. తర్వాత ఆ విషయాలన్నీ లీకి చెప్పినప్పుడు అతను నీల్ కి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని షాక్ అవుతాడు. పెన్నీ లీతో రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు లీ రాషీ నాకు బాబీ క్లబ్ లో చాలా తెలివిగా జాబ్ ఇప్పించింది, తను చాలా సామర్థ్యం మరియు ధైర్యం కలిగిన అమ్మాయి అని అంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో బాబీ క్లబ్ లో పనిచేస్తున్నప్పుడు ఒక క్లయింట్ మరొక అమ్మాయిని టార్చర్ పెడుతూ బాబీ ఎక్కడ ఉన్నాడు పిలవండి అతన్ని అని అరుస్తుండగా రాషి ధైర్యంగా మర్యాదగా ఆ అమ్మాయిని వదులు అంటుంది. అప్పుడు అతను సరే నేను తనని వదిలేస్తాను, కానీ తనకి బదులు నువ్వురా అని అతను ముందుకు వెళ్లేలోపు రాషి అతనిని ఎత్తి నేలపై పడేసి ఇంకెప్పుడైనా అమ్మాయిలతో ఇలా మిస్బిహేవ్ చేస్తే నీ చెయ్యి విరక్కొడతాను అని అంటుంది. బాబీ ఆమె ధైర్యాన్ని మెచ్చుకుని రాషిని నీకు ఇంకా ఏమి తెలుసు అని అడుగుతాడు. అప్పుడు రాషికి లీ చెప్పింది గుర్తుకు వచ్చి నాకు మసాజ్ చేయడం వచ్చు అని చెప్తుంది. అప్పుడు బాబీ అది చాలా మంచి విషయం, నాకు ఫుల్ బాడీ పెయిన్స్ గా ఉన్నాయి, అయితే నాకు మసాజ్ చెయ్యి అంటాడు. రాషి మసాజ్ కి రెడీ అవుతుంది. అప్పుడు లీ అతను నీతో తప్పుగా బిహేవ్ చేసే అవకాశం ఉంది, సో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. దానికి రాషి అతను కనుక మిస్బిహేవ్ చేస్తే అతని జీవితంలో ఇవే చివరి క్షణాలు అవుతాయి అంటుంది. అప్పుడు లీ అవును కదా, నేనెందుకు నీ గురించి భయపడుతున్నాను, అసలు నేను భయపడాల్సింది బాబీ గురించి కదా అని అంటూ పాపం అతనికి చేతులు మరియు కాళ్ళు విరక్కుండా మసాజ్ చేయి, ఆల్ ది బెస్ట్ అని అంటాడు. ఫ్రెండ్స్, రాషి బాబీకి మసాజ్ చేస్తూ ఆ సమయంలో డ్రింక్స్ తీసుకుంటే చాలా రిలాక్స్ గా ఉంటుంది అని చెప్తుంది. వెంటనే లీ బాబీ రూమ్ లోకి డ్రింక్స్ తీసుకుని వచ్చి గ్లాస్ తీసుకుని బాబీ తాగే డ్రింక్ లో ఏదో పౌడర్ వేసి ఇస్తాడు. ఫ్రెండ్స్, అది తాగిన కొద్దిసేపటికి బాబీ మత్తులోకి జారుకుంటాడు. అప్పుడు లీ ఇంజెక్షన్ తీసి రాషికి ఇచ్చి ఇది ట్రూత్ సెరం, వాస్తవానికి నేను మైకల్ దగ్గర చిక్కుకున్నప్పుడు అతను నాకు ఈ ఇంజెక్షన్ ఇచ్చాడు అని చెప్తుండగా బాబీ మనుషులు డోర్ కొట్టి బాస్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని చెప్తారు. అప్పుడు లీ వాళ్ళని నేను చూసుకుంటాను, నువ్వు బాబీకి ఇంజెక్షన్ ఇవ్వు అని చెప్పి బయటకు వచ్చి బాస్ ప్రస్తుతం ఆ అమ్మాయితో బిజీగా ఉన్నాడు, సో మనం డిస్టర్బ్ చేయడం సరికాదు అని గూండాలతో సిగ్గుపడుతూ చెప్పడంతో వాళ్ళు సరే అని అంటారు. అదే టైంలో బాబీ ఆఫీస్ కి జేజే ఎస్పీడీ టీం నుంచి ఇద్దరిని తీసుకుని వస్తాడు. వారిలో ఒకరు గ్రే, రాషికి ప్రపోజ్ చేయడంలో లీని సహాయం అడిగిన వ్యక్తి. బాబీ స్పృహ కోల్పోవడంతో అతని మెడ నుండి పెన్ డ్రైవ్ ని తీసి అందులో డేటాని కాపీ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆపై అతని ఫింగర్ ప్రింట్స్ ను ఉపయోగించి సేఫ్ ని తెరిచి చూడగా లాకర్ లో చాలా బంగారం, డబ్బులు, లెక్కల పుస్తకాలు మరియు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అలాగే వాటితో పాటు ఒక మొబైల్ ఫోన్ కూడా ఉంటుంది. దాని వెనుక ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. అయితే ఆ ఫోటోలో ఉన్నది ఎవరో దాని ఇంపార్టెన్స్ లీకి తెలియదు, కాబట్టి దానిని అక్కడే వదిలేసి మిగతా వాటిని ఫోటోస్ తీసుకుంటాడు. ఫ్రెండ్స్, జేజే బయట వెయిట్ చేస్తుండగా లీ ఇక్కడే ఉన్నాడని జేజేకి బాడీ గార్డ్ చెప్తూ మనం అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు కదా అని అంటాడు. కానీ జేజే మాత్రం అతడిని పట్టుకోవడం కంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరి కోసం సేకరిస్తున్నాడో తెలుసుకోవాలని అంటాడు. ఇంకోవైపు లీ బాబీ బ్లాక్ మనీ డిపాజిట్ చేసిన స్విస్ బ్యాంకు చెందిన అన్ని వివరాలు తెలుసుకుంటాడు. పని పూర్తయ్యాక రాషి నాపై దాడి చెయ్యి, లేకపోతే బాబీ మనుషులకు మనపై అనుమానం వస్తుంది అని చెప్తుంది. ఆమె బాబీ అసిస్టెంట్ దగ్గరకు వచ్చి బాబీ నన్ను చాలా కొట్టాడు, అతను అలాంటి జంతువు అని నాకు తెలియదు, సో నేను ఇక్కడ పని చేయను అని అంటుంది. లీ కూడా బాబీ ఇంత దారుణంగా ఆడవాళ్ళని టార్చర్ పెడతాడని నేను అనుకోలేదు, నేను కూడా ఇక్కడ పని చేయను అని ఇద్దరు అక్కడి నుండి తప్పించుకుంటారు. బాబీకి మెళుగు వచ్చాక ఏం జరిగిందో అర్థం కాదు. అప్పుడే బాబీ అసిస్టెంట్ వచ్చి ఆ అమ్మాయి పని మానేసి వెళ్లిపోయింది అని చెప్తాడు. అప్పుడు బాబీ డౌట్ తో తన చేయనికి ఉన్న పెన్ డ్రైవ్ మరియు లాకర్ ని కూడా చెక్ చేస్తాడు. అన్ని అలాగే ఉండడంతో అతనికి వాళ్ళ మీద డౌట్ రాదు. తర్వాత జేజే లీని ఫాలో అవుతుంటాడు. కానీ జేజేతో వచ్చిన గ్రే జేజే నిన్ను ఫాలో అవుతున్నాడని లీకి మెసేజ్ చేస్తాడు. సో లీ తెలివిగా కారుని నేరుగా జేజే ఇంటి వైపుకి తిప్పుతాడు. జేజే
అతను మా ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు అని ఆశ్చర్యపోతాడు. లీ జేజేకి కాల్ చేస్తుండగా జేజే వెనక నుంచి వచ్చి ఎందుకు కాల్ చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి లీ, నేను మీకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బాబీ వద్ద ఉన్న బ్లాక్ మనీకి సంబంధించిన మొత్తం వివరాలు ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి అని అనగా జేజే అంతా బాగానే ఉంది కానీ నువ్వు దీన్ని నాకెందుకు ఇస్తున్నావు, నువ్వు మోజో కోసం కదా పనిచేస్తున్నావు అంటాడు. అప్పుడు లీ, నేను బాబీని ఫాలో అవుతున్నప్పుడు ఈ వివరాలు చాలా సెన్సిటివ్ గా ఉన్నాయని తెలుసుకున్నాను. సో మోజో వీటిని సరిగ్గా మేనేజ్ చేయలేడు, అందుకే నేను మీకు ఇస్తున్నాను. మీరు ఈ కంపెనీ డైరెక్టర్, అలాగే ఈ కంపెనీ మంచి చెడ్డలు మీకు బాగా తెలుసు. నేను నా నిజాయితీని ప్రూవ్ చేసుకోవడానికి ఇంత పెద్ద అవకాశం వచ్చింది అని చెప్తాడు. ఫ్రెండ్స్, లీ అంత రిస్క్ చేసి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని జేజేకి ఇస్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేశారా లేదా అనే మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి ప్లీజ్. అప్పుడు జేజే, ఈ అబ్బాయి నన్ను చాలా గౌరవిస్తున్నాడు, నేనే ఇతన్ని ఊరికే అనుమానించాను అని అనుకుని లీని ఇంట్లోకి తీసుకెళ్లి ఒక కాస్ట్లీ వాచ్ ని ఇస్తాడు. మరోవైపు గ్రేకు సహాయం చేస్తానని లీ చెప్పాడు కాబట్టి అతను గ్రే ఉన్న ఒక బార్ కి రాషీని పిలుస్తాడు. గ్రే తన ఫీలింగ్ గురించి రాషీకి చెప్పాలి అనుకుంటాడు కానీ అతిగా తాగి రాషీపై కుప్పకొల్తాడు. రాషీ అతనిని తీసుకొని బయటకు వచ్చి నీ కెపాసిటీ కంటే ఎక్కువగా ఎందుకు తాగావు అని తిడుతుంది. అప్పుడు గ్రే, నువ్వు నన్ను ఎత్తుకునేంత బలం ఉందా నీకు అని రాషీతో అంటాడు. నెక్స్ట్ సీన్ లో చైర్మన్ తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటాడు. చైర్మన్ వైఫ్ డల్ గా ఉండటం చూసి నేథన్, అమ్మా ఎందుకంత డల్ గా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ చైర్మన్ తో డైరెక్ట్ గా నిజం చెప్పండి, మీ టేబుల్ పై షాలోం ఫోటో మరియు ఐడి ఎందుకుంది, మీరు ఇప్పటికీ ఆమె గురించి ఆలోచిస్తున్నారా, మీ ఇద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడట కదా అని అడుగుతుంది. అప్పుడు చైర్మన్, అవును అయితే ఏంటి, షాలోం ని నువ్వేగా అక్కడి నుండి తరిమేశావు అని కోపంగా అంటాడు. ఇది విని సిండి మరియు నేథన్, ఏంటి మా నాన్నకు అక్రమ సంబంధం ఉందా మరియు రెండవ కొడుకు కూడా ఉన్నాడా అని షాక్ అవుతారు. అప్పుడు చైర్మన్ వైఫ్, నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నేను ఒంటరిగానే బ్రతుకుతున్నాను, ఎప్పుడైనా నాతో కొంచెం టైం స్పెండ్ చేసావా అని అనటంతో నిన్ను పెళ్లి చేసుకోవడమే నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అని చెప్పి చైర్మన్ తన ఆఫీస్ రూమ్ కి వెళ్ళిపోతాడు. అప్పుడు పిఏ వచ్చి, సార్ మీరు మేడం తో అలా మాట్లాడారేంటి, మేడం లేకుంటే మీకు ఫ్యామిలీనే లేదు అని అంటాడు. అప్పుడు చైర్మన్, అదంతా నాకు అనవసరం, నా కొడుకు గురించి ఏమైనా తెలిసిందా, అతను నా అసలైన వారసుడు కాకపోవచ్చు కానీ నా కొడుకే కదా, తనని వెతకండి అని చెప్తాడు. పిఏ మోజోను కలిసి చైర్మన్ కొడుకు గురించి మీ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు. దానికి అతను, నా మనుషుల ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే అమెరికాలో అతని రికార్డులన్నీ డిలీట్ అయ్యాయి కాబట్టి నేను నా ఇతర టీం ని అక్కడికి పంపి మళ్ళీ ఎంక్వైరీ చేయిస్తాను అని అంటూ, నాకు మీరు సహాయం చేయాల్సి ఉంటుంది. టోడో గ్రూప్ లో నన్ను ఎవరూ లెక్క చేయట్లేదు, ఆ జేజే చేతుల్లోనే అంత పవర్ ఉంది, నాకు అలాంటి పదవి కావాలి, దాని ద్వారా నేను చైర్మన్ కి దగ్గరైతే మీరు నన్ను మీ సహాయకుడిగా చేసుకోవచ్చు అని మోజో చైర్మన్ పిఏతో అంటాడు. ఫ్రెండ్స్, మరోవైపు జీనా ఆండ్రూ అదే హాస్పిటల్లో వాలంటీర్స్ గా పనిచేస్తుండగా పోలీసులు వచ్చి కెన్యాని అరెస్ట్ చేస్తారు. దాంతో మీరెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడగడంతో T9 లీకేజ్ లో మీ హస్తం ఉంది అని పోలీసులు చెప్తారు. ఫ్రెండ్స్, జీనా మీరు తనని ఎలా అరెస్ట్ చేయగలుగుతారు అని అడగడంతో పోలీసులు అరెస్ట్ వారెంట్ చూపిస్తారు. దాంతో జీనా ఏమి మాట్లాడలేకపోతుంది. జీనా కెన్యాతో, మీరు టెన్షన్ పడకండి, నేను త్వరగా లాయర్ తో పోలీస్ స్టేషన్ కు వస్తాను అంటుంది. కానీ ఆండ్రూ తనని ఆపి, నువ్వు కనుక అలా చేస్తే నీ ఉద్యోగం పోతుంది అని చెప్పడంతో జీనా హెల్ప్లెస్ గా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. కెన్యా అరెస్ట్ వార్త విని నేథన్ చాలా సంతోషపడతాడు. ఆండ్రూ జేజే ఆఫీస్ కి వచ్చి చైర్ లో కూర్చొని, నన్ను ఈ కంపెనీకి ఓనర్ ఎప్పుడు చేస్తారు, నేథన్ కి అగేన్స్ట్ గా మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా, అతనిని తొలగించి అతని స్థానంలో నన్ను పెట్టడంలో ఏముంది అని అంటాడు. అప్పుడు జేజే, ఓపికగా ఉండు, నేథన్ ని మనం ఎప్పటికైనా పైకి లేవకుండా దెబ్బతీసి అప్పుడు నువ్వు నీ తండ్రి కొడుకు అని అనౌన్స్ చేద్దాం అని అంటాడు. ఫ్రెండ్స్, అప్పుడే టీవీలో కెన్యాని అరెస్ట్ చేసిన న్యూస్ వస్తుంది. బాబీ సేఫ్ లో చూసిన మొబైల్ ఫోన్ లో కెన్యా ఫోటో ఉందని లీ వెంటనే గుర్తుపట్టి, కెన్యా మొబైల్ బాబీ లాకర్ లో ఎందుకు దాచాడు, అయితే ఆ ఫోన్ లో ఏదో సీక్రెట్ ఖచ్చితంగా ఉంది అని అనుకుంటాడు. సీక్రెట్ ఉంది కానీ ఈ విషయం తెలియక లీ మంచి అవకాశం వదిలేసుకున్నాడు. కానీ ఒకందుకు ఇది కూడా మంచిదే, ఎందుకంటే బాబీ లాకర్ ఓపెన్ చేసి అందులో మొబైల్ లేకపోతే ఆ క్షణమే వాళ్ళ సీక్రెట్ రివీల్ అయ్యేది. లీ ఆ మొబైల్ వెనక ఫోటోలో ఉన్న ఆ చిన్న పాపని ట్రేస్ చేయాలి అని అనుకుంటాడు. తరువాత పెన్నీ అసిస్టెంట్ జీనా బ్రదర్ దగ్గరికి వెళ్తాడు, ఎందుకంటే జీనా తన పేరు మార్చుకుని డోడో గ్రూప్ లో జాబ్ చేస్తుంది, అలాగే ఆమె తన బ్రదర్ పేరు కూడా వేరేది చెప్పింది కాబట్టి లీ వెతుకుతున్న జీనా తనేనా కాదా అని తెలుసుకోవడానికి వెళ్తాడు. ఫ్రెండ్స్, మీకు గుర్తుందా, ఫస్ట్ పార్ట్ స్టార్టింగ్ లో లీ ఇంట్లో పని మనిషిగా ఉన్న అదే జీనా బ్రదర్ ని ఇప్పుడు పెన్నీ అసిస్టెంట్ కలవడానికి వచ్చాడు. అక్కడ తన బెడ్ మీద వేరే పేరు రాసి ఉంటుంది కానీ పెన్నీ అసిస్టెంట్ తనని అసలు పేరు పెట్టి పిలిచినప్పుడు జీనా తమ్ముడు, అవును అది నేనే అంటాడు. సో పెన్నీ అసిస్టెంట్ కి లీ ఇంట్లో పనిచేసిన జీనా తనే అని అర్థమవుతుంది. మరోవైపు ట్రీట్మెంట్ పొందుతున్న కెన్యా కూతురు ఆమె తల్లిని ఎందుకు అరెస్ట్ చేశారు అని చాలా బాధపడుతూ ఉంటుంది. జీనా ఆ పాపతో, అమ్మని త్వరగా వదిలేస్తారు, భయపడకు అని చెప్తుంది. అప్పుడే లీ అక్కడికి వస్తాడు. అప్పుడు జీనా తనని, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు లీ, నేను ఇదంతా తర్వాత చెప్తాను కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. ఫ్రెండ్స్, బయట పెన్నీ ఉంటుంది. అప్పుడే ఆమె అసిస్టెంట్ కాల్ చేసి హాస్పిటల్లో ఉన్న అబ్బాయి జీనా తమ్ముడు అని చెప్తాడు. అంటే లీ వెతుకుతున్న జీనా తనే అని పెన్నీకి అర్థమవుతుంది. లీ మరియు జీనా బయటికి వస్తారు. అప్పుడు పెన్నీ జీనాని ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడు లీ, మీరు ఎందుకు తనని అలా చూస్తున్నారు అని అడగడంతో పార్ట్ 11 ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంతే ఇంట్రెస్టింగ్ గా నెక్స్ట్ పార్ట్స్ కూడా చూడాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.